బండి రైలు బండి అని పాటలు పాడుకునేందుకు మంచిగానే ఉంటది గాని ఎక్కిపోవాలంటేనే సుక్కలు కనబడుతున్నాయి ప్రయాణికులకు. ఆవు మరి మోక చూసి కాక పెట్టినట్టు సందు చూసి ఛార్జీలు పెంచేటి ఈగ్రం చేస్తుర్రు. అగో అట్లు ఇప్పుడు సంక్రాంతి పండుగ ముంగట మళ్ళోసారి రైలు ఛార్జీలు పెంచిర్రు. ఇక ఛార్జీల ముచ్చటేంది, ఎంతవరకు పెరిగినాయి అనేది అంతా మా ఊళ్ళు చెప్తారు. ఈనుర్రి ఏ చెప్కరా ఏ కాక మోక చూసి కాకబెట్టుడంటే ఇదే కావచ్చు పో. రాను రాను పట్టాల మీద నడిచేటట్టు లేవుళ్ళు రైలు బండ్లు, లాభాల మీద నడిపించేటట్టు అధికారులు. సీజన్ ను బట్టి పంటలు వేసినట్టే సీజన్ ను బట్టి ఛార్జీలు పెంచుకుంటూ వస్తున్నారు రైలు శాఖ వాళ్ళు. అవు మరి గంతగానం పెంచుతున్నారు రైలు టికెట్ల మీద ఛార్జీలు. కొత్తగా పెంచిన ఛార్జీలు శుక్రవారం సంధి అమల్లోకి వచ్చినాయి. 215 కిలోమీటర్ల వరకు పాత ఛార్జీలే ఉంటాయి. అది దాటితేనే కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 216 కిలోమీటర్లకేంచి 750 కిలోమీటర్ల వరకు టికెట్ మీద 5 రూపాయలు పెరిగితే 751 కేంచి 1250 కిలోమీటర్ల వరకు 10 రూపాయలు, 1251 కేంచి 1750 కిలోమీటర్ల వరకు 15 రూపాయలు, 1751 కేంచి 2250 కిలోమీటర్ల వరకు 20 రూపాయలు పెంచిరు టికెట్ మీద. అంటే 500 కిలోమీటర్లకు 5 రూపాయలు పెంచిరు అన్నట్టు. ఇదంతా ఉత్త సెకండ్ క్లాస్ రైళ్ల వరకే. ఎక్స్ప్రెస్ రైళ్లు, స్లీపర్లు, ఏసీ రైళ్ల కిలోమీటర్ కు 2 పైసలు దాకా పెంచిరట. మళ్ళా పెరిగిన కొత్త ఛార్జీలు శుక్రవారం సంధి అమల్లోకి వచ్చినాయి కూడా. పెరిగితే పెరిగినది కిలోమీటర్ మీద పెరిగింది 2 పైసలే కదా, 500 కిలోమీటర్లకు పెంచేది 5 రూపాయలే కదా అంటేనేమో రోజుకి ఎన్ని రైళ్లు తిరుగుతాయి, ఇక రైళ్లలో ఎంతమంది ఎక్కి తిరుగుతారు, వచ్చే ఆమ్దాన్ ఎంత అనేదంతా లెక్కలేస్తే కండ్లకు బయర్లు కమ్ముతాయి పక్క. అంత ఆమ్దాన్ ఉంటది మరి. ఇక ఇప్పుడు అసలే సంక్రాంతి పండుగ వస్తుంది. పట్నంకేంచి సగం పడమంది ఆంధ్రాకు ప్రయాణాలు కడతారు. ఇదే మోకనుకూలు కావచ్చు రైల్వే శాఖ వాళ్ళు. అందుకనే ఇట్లా రైలు టికెట్ల మీద ఛార్జీలు పెంచి గల్ల పెట్టి నింపుకునేటి ఇగ్రం చేసిరు.